జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. జనవరి 6వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 48వ వచనం వరకు. ఈ భాగము నుండి ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే 45వ వచనములో చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన తన సూర్యుని ఉదయింపచేయును, నీతిమంతుని మీదను అవినీతిమంతుని మీదను తన వర్షమును కుమ్మరించును. అవును, మన దేవుడు మరి అందరికీ ఉపకారి. కీర్తన గ్రంథము 145వ కీర్తన 9వ చరణములో యెహోవా అందరికీ ఉపకారి. ఆయన చెడ్డవారికి, మంచివారికి, నీతిమంతులకు, అవినీతిమంతులకు కూడా మరి ఆయన ఉపకారం చేసే దేవుడు. లూకాసు వార్త 17వ అధ్యాయములో మరి 17, 18 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ మరి ఆ భాగములో 10 మంది కుష్ఠరోగులు వచ్చి, ప్రభా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు, మేము ఈ యొక్క కుష్టి వ్యాధితో మరియు ఊరికి దూరముగాను ఎన్నో బాధలు వేదనలు పడుతున్నాం, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు ప్రభా అని అడిగినప్పుడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళుచుండగా మరి 10 మంది శుద్ధులయ్యారు. కానీ 17వ వచనంలో మరి ఒక్కడే తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని నామాన్ని మహింపరిచాడు. ప్రభు అడుగుతున్నాడు, 10 మంది శుద్ధులైరు కారా, 9 ఎక్కడ? అవునండి, మరి వచ్చిన వాడు ఒక్కడు సమరయుడు. అవును, దేవుడు అందరికీ మేలు చేస్తాడు. కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన ఆశిస్తున్నాడు మనము ఆయనని మహిమపరచాలి అని. దేవుడు చేసిన మేలుకి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఇంతకాలము మరి ఈ యొక్క 2025వ సంవత్సరంలో కూడా దేవుడికి మనకి ఎన్నో మేలులు చేసి మనల్ని దీవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఉపకారి. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఈ దినము మనము ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో, మోహపు చూపు చూచువాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును. అవునండి, మన కన్నులు మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్ను ద్వారానే అనేకమైన ప్రమాదాలు జరుగుతాయి. మన కన్నులు అనేక మందిని చూస్తాయి, కానీ మన కన్ను మనల్ని చూసుకోదంట. అవును, సంసోను మంచి అభిషిక్తుడు, మంచి బలం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనము, దెలీలాను చూసినప్పుడు మోహించాడు. ఆ స్త్రీ ద్వారానే మరి తన బలం ఎక్కడుందో కనుక్కొని ఆ స్త్రీ ఫిలిస్తీన్లకు అప్పజెప్పి మరి సంసోను నాశనం అవటానికి, మరి తన జీవితాన్ని ముగించుకోవటానికి ఆ దెలీలాని మోహించటం వలనే. అవును, మోహ చూపు ద్వారా మరి ఈ యొక్క సంసోను గారు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా మన కన్నులను పవిత్రపరచుకుందాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని ప్రభుని మనం అడుగుదాం. మరి యోసేపు ఎంత పరిశుద్ధంగా జీవించాడు. అవునండి, మనము ఈ కళ్ళ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కంటి ద్వారా మరి ప్రమాదం జరగకుండా ఏదైనా నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దానిని తొలగించుకోమంటే అర్థం ఏంటి తెలిసిన? మరి నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా తొలగించుకోమంటే అర్థం ఏంటంటే అందులో నుంచి బయటికి రమ్మని, దాన్ని ప్రేమించవద్దని. చివరిగా దేవుని ఆజ్ఞను మనం గమనించినట్లయితే 44వ వచనం, శత్రువును ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు మరి ప్రార్థన చేయము.
మరి హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఆశ. అవునండి, యోబుకి మరి సంపద, సంతానము సమస్తమును కోల్పోయాడు. వ్యాధి బాధతో ఉన్నాడు. తనకున్న 3 స్నేహితులు వచ్చారు. 7 దినాలు పగలు రాత్రి ఆయన ముందే ఉన్నారు. కానీ 8వ దినము నుండి నువ్వు ఏ పాపం చేశావు, నీ బిడ్డలు ఏమైనా తప్పు చేశారా, నువ్వు ఎక్కడైనా పొరపాటు చేశావు అని స్నేహితులే మరి యోబు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం ప్రకారం వారు స్నేహితులు ఆ యొక్క యోబు గారిని బాధకి కర్తలయ్యారంట. ఇదిగో బాధపరిచారు. పుండు మీద కారం చల్లినట్టుగా ఆ యొక్క యోబు గారికి ఇంకా బాధని రెట్టింపు చేశారు. అయితే అట్టి సమయంలో యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. నిన్ను బాధపరుస్తూ నేను హింసిస్తున్న మాటల ద్వారా, కత్తిపోటు వంటి మాటల ద్వారా హింసిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు క్షేమస్థితి మరలా దయచేసును, 2 అధికముగా దయచేసును. అవును, మనమును హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కావున ఈ దినము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనాలు, స్తోత్రములు నాయన. మీరు మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరికి ఉపకారం చేసే దేవుడి నాయన, మాకు ఎన్నో మేలులు చేసిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నువ్వు చేసిన మేలును మేము మర్చిపోకుండా ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళని దయచేయండి అయ్యా. కంటి మీద జయమును దయచేయండి నాయన. కళ్ళ ద్వారా నాయన పాపం చేయక ప్రభా పరిశుద్ధంగా ఉంచుకున్నట్లుగా దయచేయండి నాయన. అయ్యా, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నావు, అలా మేము చేయనట్లుగా నీ కృప అనుగ్రహించండి నాయన. ఎవరైతే పనులకు వెళ్తున్నారో, ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో, వ్యాపారానికి వెళ్తున్నారో, చేతి పనులు చేసుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ బిడ్డల్ని దీవించండి. ఎవరికి నైనా ఆదరణ కావాలో వారికి ఆదరించమని కోరుచున్నాం నైనా. అయ్యా, బాధల్లో వేదనలో ఉన్న వారిని మీ నామములో ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాం. బాగు చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా అయ్యా, వారి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతా ఈ ఉదయకాలమునైనా నీ కృప అనుగ్రహించమని, మీ మెండైన కృప అనుగ్రహించి బలపరచమని యేసు నామములో దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా.